నంద్యాల జిల్లా ప్రజలకు గత 3 నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చిరుత ఎట్టకేలకు బోన్లో చిక్కింది. కొంతకాలంగా సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామ సమీపంలో సంచరిస్తోన్న చిరుత స్థానికులకు ముచ్చమటలు పట్టిస్తోంది. 2 రోజుల క్రితం మెహరున్నీసా అనే మహిళపై దాడి చేసి చంపేసింది. మరో ఇద్దరిపైన దాడికి పాల్పడింది. దీంతో చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. పచ్చర్ల గ్రామ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద బోను ఏర్పాటు చేసి కుక్కను ఎరగా వేశారు. గురువారం రాత్రి అక్కడికి వచ్చిన చిరుత కుక్క కోసం బోన్లోకి వెళ్లి చిక్కుకుపోయింది. దీంతో చిరుతను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. పట్టుబడిన చిరుతను తిరుపతిలోని ఎస్వి జూకి తరలించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మ్యాన్ ఈటర్ గా మారిన చిరుత భయంతో నంద్యాల జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చిరుత ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో అని ఆందోళన చెందేవారు. ఇటీవలే మెహరున్నీసా అనే మహిళను చంపేసి బీబీ అనే మరో మహిళ దస్తగిరి అనే ఫారెస్ట్ గార్డు పైన దాడి చేసింది. చలమ దగ్గర రైల్వే కూలీలపైన దాడికి ప్రయత్నించింది. దీంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించారు. మరోవైపు మహానంది ఆలయ పరిసరాల్లో సంచరిస్తోన్న చిరుతను పట్టుకునేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానంది ఆలయ సమీపంలో కొద్ది రోజుల నుంచి రాత్రి సమయంలో చిరుత సంచరిస్తోంది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిరుత భయంతో మహానంది ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.